ఏమనుకుంటున్నారు ఈ బ్రాంచ్ గురించి? ఇట్ ఈజ్ నన్ అదర్ దాన్ మెకానికల్ ఇంజనీరింగ్ బీటెక్. 2011లో మెకానికల్ ఇంజనీరింగ్ సీట్ దొరకాలన్నట్లయితే 2 నుంచి 3 లక్షల రూపాయలు డొనేషన్ ఉండింది ఆ పీరియడ్లో. అప్పుడు కంప్యూటర్ సైన్స్ ఫీజు ఎంత తెలుసా? కేవలం 35,000 రూపాయలు, 25,000 రూపాయలు ఉండేది ఒక సంవత్సరానికి. ఈవెన్ కంప్యూటర్ సైన్స్ సీట్స్ కూడా 5-6 వేల సీట్లు ఉన్నట్లయితే మెకానికల్ సీట్లు 20,000 వరకు ఉండేవి. అలా ఒక రాజభోగాన్ని అనుభవించినటువంటి మెకానికల్ ఇండియాలో గ్లోబలైజేషన్ కారణంగా కంప్యూటర్ సైన్స్ ఎదుగుతూ పోయింది, మెకానికల్ సైన్స్ చచ్చిపోతూ జరిగింది. 2012 నుంచి పతన దిశగా పయనించినటువంటి మెకానికల్ ఇంజనీరింగ్ 2017 వచ్చేసరికి అప్పుడప్పుడే బేసిక్ ఆటోమేషన్ నడవడం అనేది స్టార్ట్ అయిందనమాట. అంటే చాలా కార్ ఇండస్ట్రీస్, చాలా ఇండస్ట్రీస్ కొద్దిగా ఆటోమేషన్ వైపుకి పయనించడం, కొంత రెసిషన్ కూడా ఆ పీరియడ్లో ఉండటం వల్ల చాలా ఉద్యోగాలు మెకానికల్లో పోయినాయి. దాంతో ఆల్రెడీ పతనావస్థలో ఉండి సిఎస్సిలో ఎక్కువ జాబ్స్ వస్తూ ఎక్కువ ప్యాకేజ్ చూస్తున్నటువంటి పేరెంట్స్ కాస్త మెకానికల్ వాళ్ళకి కొంతమందికి ఉద్యోగాలు పోయేసరికి పూర్తిగా ప్యానిక్ అయిపోయేసి మెకానికల్ అనే బ్రాంచ్ని పూర్తి స్థాయిలో పక్కన పెట్టేయడం జరిగింది. పూర్తి స్థాయిలో పక్కన పెట్టేయడం అంటే ఇక వానికి ఏ పర్సంటేజ్ లేకపోతేనో, ఏది 50%, 45% ఉండి బీటెక్లో ఏదో ఒక బ్రాంచ్ ఇవ్వండి సార్ మా వాడికి బీటెక్ ట్యాగ్ కావాలనుకో వాళ్ళ కోసమో, లేకపోతే ఇక వానికి చదువు మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు, డిగ్రీ పోయే ఇంట్రెస్ట్ లేదు, అట్లాంటి పిల్లలు, వాడికి ఏదైనా ఐసైట్ ప్రాబ్లం ఉందో, నేను కంప్యూటర్ ముందు కూర్చోలేను అనుకున్నటువంటి వాడు, అసలు వీడి దగ్గర లాజికల్ స్కిల్సే లేవు, వీడు మొద్దు పనికి తప్ప ఎందుకు పనికిరాను అనుకున్నటువంటి వాడు, ఇటువంటి వాళ్ళు 2012 నుంచి 2020 వరకు మెకానికల్ బ్రాంచ్లో చదువుతూ వచ్చారు.